హైటెక్ తయారీ రంగంలో భారతదేశాన్ని మరోసారి ప్రపంచ పటంలో తెలంగాణ ముందు వరుసలో నిలిపింది. జపాన్, కొరియా, తైవాన్ సరసన తెలంగాణ నిలిచింది. ప్రపంచ స్థాయి టీవీ, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ తయారీదారులకు అనువైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు అనువైన ఎకోసిస్టమ్ రూపొందింది. అమోలెడ్ డిస్ప్లే యూనిట్లను తయారు చేయడానికి హైదరాబాద్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ 24,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. ఇది తెలంగాణకు చారిత్రాత్మక రోజు. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ మిగతా సెక్టార్స్ లోనూ తనదైన ముద్ర వేస్తోంది. పారిశ్రామిక రంగంలోనూ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ రంగంలో భారీ పెట్టుబడి తెలంగాణకు తరలివచ్చింది. ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న ప్రతిష్టాత్మక రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎలెస్ట్ తెలంగాణలో 24,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అడ్వాన్స్డ్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇది దేశంలోనే భారీ పెట్టుబడి. దేశంలోనే తొలిసారి డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు రాజేష్ ఎక్స్పోర్ట్ సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడి ఇదే కావడం విశేషం. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను పరిశీలిస్తే ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. ఎలెస్ట్ కంపెనీ ఏకంగా 24,000 కోట్ల డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో తయారీ యూనిట్ ను రాష్ట్రంలో నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించి బెంగళూరులో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎలెస్ట్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. స్వదేశీ డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో ఎలెస్ట్ కంపెనీ నెలకొల్పే యూనిట్ ద్వారా దాదాపు 3,000 మంది సైంటిస్టులు, టెక్నాలజీ నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. అడ్వాన్స్డ్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన అనుబంధ సంస్థల ద్వారా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇక హైదరాబాద్ కేంద్రంగా 6వ తరం అమోలెడ్ డిస్ప్లేల తయారీ యూనిట్ ను ప్రారంభించనుంది. ఇందుకోసం నగర శివారులోని దుండిగల్లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత మరో 300 ఎకరాల్లో అత్యాధునిక తయారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది.